హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా ఏప్రిల్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 2025. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే విశిష్ట గౌరవం నైట్హుడ్. ఇది అందుకున్న వారి పేరు ముందు సర్ వచ్చి చేరుతుంది. ఇటీవల ఓ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్కి నైట్హుడ్ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. అతనెవరు? ఆన్సర్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్. నెక్స్ట్, క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన మరియు సహకారం కోసం మార్గదర్శక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించనున్నారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐరన్వుడ్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ TPU అనే కొత్త కంప్యూటర్ చిప్ను ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆన్సర్ గూగుల్. నెక్స్ట్, 2025 సంవత్సరానికి ప్రఖ్యాత విజ్డన్ అల్మానాక్ యొక్క లీడింగ్ క్రికెటర్స్ ఇన్ ది వరల్డ్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ జస్ప్రీత్ బుమ్రా, అలాగే స్మృతి మందానా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి ఆటోమొబైల్ ఎగుమతులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 19% పెరిగి 5.3 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. కాగా భారత్ నుండి ఆటోమొబైల్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న టాప్ 3 దేశాలు ఏవి? ఆన్సర్ దక్షిణాఫ్రికా, మెక్సికో, సౌదీ అరేబియా. నెక్స్ట్, పురావస్తు శాస్త్రం, వారసత్వ అధ్యయనాలు మరియు సాంస్కృతిక సంరక్షణ గురించి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఆర్కియాలజీ యొక్క 38వ సమావేశాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగింది. అది మనందరికీ తెలిసిందే. దీనిలో 26 మంది చనిపోయారు. అయితే వెంటనే భారత్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా ఏ సంవత్సరంలో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం మరియు సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. సింధు నదీ జలాల ఒప్పందం మరియు సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఆన్సర్ సిమ్లా ఒప్పందం 1972, అలాగే 1960 సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల IMF తాజా అంచనాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది? ఆన్సర్ 6.2%. గతంలో 6.5% ఉంటుందని పేర్కొంది. నెక్స్ట్, బోన్ కలెక్టర్. చూడండి, బోన్ కలెక్టర్ అని పిలువబడే కొత్త మాంసాహార గొంగలి పురుగును ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ అవాయి దీపం, ఓహులో. నెక్స్ట్, ఇటీవల ప్రారంభించబడిన సాచెట్. చూడండి, సాచెట్ యాప్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ని 2025 7గురికి ఇచ్చారు. చూడండి, ఇటీవల గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ని 2025 7గురికి ఇచ్చారు. అయితే 2024 ఏ భారతీయుడికి ఇచ్చారు? ఆన్సర్ అలోక్ శుక్లా. నెక్స్ట్, పురాతన వస్తువుల వెలికితీత కోసం అలాగే భద్రపరచడం కోసం ఏ రాష్ట్రంలో తొలిసారిగా విలేజ్ లెవెల్ యాంటిక్విటీస్ సర్వేని ఇటీవల ప్రారంభించింది? చూడండి, పురాతన వస్తువుల వెలికితీత కోసం, భద్రపరచడం కోసం ఏ రాష్ట్రం దేశంలో తొలిసారిగా విలేజ్ లెవెల్ యాంటిక్విటీస్ సర్వేని ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇటీవల తెలంగాణలోని 1939వ సంవత్సరంలో నిర్మించిన ఏ భవనానికి జాతీయ స్థాయి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ దక్కింది? ఆన్సర్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి. నెక్స్ట్, ఇటీవల అక్ష్వీ పేరుతో ఒక కొత్త ఈ డిజిటల్ వాలెట్ను దేశంలో ప్రవేశపెట్టారు. దీని ఉద్దేశం ఏంటి?
ఆన్సర్ విపత్తుల వేళ నష్టపోయిన బాధితులే స్వయంగా తమ ఆర్థికేతర నష్టాలను దీని ద్వారా తెలిపేందుకు. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత ప్రాతిపదికన ఆన్లైన్ లోక్ అదాలత్ సేవలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా దేశంలో ఏది నిలిచింది? ఆన్సర్ కేరళ. లోక్ అదాలత్లను 1987 న్యాయ సేవల పథకాల ప్రాధికార చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. నెక్స్ట్, చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఆసియా మౌలిక సదుపాయాలు పెట్టుబడుల బ్యాంకు వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల భారత్ చెందిన వ్యక్తి నియమితులయ్యారు. అతను ఎవరు? ఆన్సర్ అజయ్ భూషణ్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఇమ్యునైజేషన్ వారం ఏప్రిల్ 24 నుంచి 30 వరకు నిర్వహించారు. అయితే ఏ నినాదంతో దీన్ని చేపట్టారు? ఆన్సర్ జీరో మీజిల్స్ రుబెల్లా. నెక్స్ట్, ఇటీవల పూణేలో జరిగిన ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో ఎవరిని ఓడించడం ద్వారా కోనేరు హంపి విజేతగా నిలిచారు? ఆన్సర్ జుజినర్ చైనా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ అవార్డు అందుకున్నారు. బ్లాక్ అస్పిరేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆరోగ్యం, పోషణ, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపినందుకు ఈ అవార్డు అందుకున్నారు. అయితే ఏ జిల్లా కలెక్టర్? ఆన్సర్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. నెక్స్ట్, రాకేష్ శర్మ తర్వాత ఆక్సియం 4 మిషన్లో భాగంగా భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళుతున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ శుభాన్షు శుక్లా. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించనున్న జీరో పావర్టీ మిషన్ పేరును భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మిషన్గా మారుస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవంగా నిర్వహిస్తారు. అయితే 2025 థీమ్ ఏంటి? ఆన్సర్ మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అధికారికంగా ఒడిశా ప్రభుత్వం నేషనల్ పార్క్గా గుర్తించడంతో ఇటీవల సిమ్లీపాల్ నేషనల్ పార్కును అధికారికంగా ఒడిశా ప్రభుత్వం నేషనల్ పార్క్గా గుర్తించడంతో దేశంలో మొత్తం జాతీయ పార్కుల సంఖ్య ఎంతకు చేరింది? ఆన్సర్ 107కు చేరింది. నెక్స్ట్, భారత న్యాయ నివేదిక 2025 భారత న్యాయ నివేదిక 2025 4వ ఎడిషన్ ప్రకారం దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు? ఆన్సర్ 15 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్టప్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.